టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ప్రణీత్ అనే విద్యార్థి 590 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారని, ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. సత్యనారాయణపురం ఏకేటీపీ హై స్కూల్ నందు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ మరియు షూస్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్కో ఇంటికి ఒక్కో విద్యార్థికి ఈ పథకం వర్తించిందని, ఇప్పుడు ఎంతమంది విద్యార్థులున్నా అందరికీ ప్రయోజనం అందిస్తున్నామని చెప్పారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. స్కూల్లో సీట్ కోసం రికమెండేషన్లు రావడం చూసి ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోని అత్యుత్తమ ఫలితాలు సాధించాడని తెలిపారు. ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. తాను కూడా ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు సొంత నిధులు ఇస్తానని పేర్కొన్నారు. ఏకేటీపీ స్కూల్లో మళ్ళీ స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత ప్రారంభం అవటం, ప్రతి సంవత్సరం ఇచ్చినట్టునే మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, అలాగే యూనిఫాము, అలాగే అన్నీ కూడా కిట్లు అందజేయడం జరుగుతుంది. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పిల్లలందరికీ, గత ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకి ఇంటికి ఒక పిల్లవాళ్ళకే 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది, అంటే మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, ఎంతమంది ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి, 2 పిల్లలు ఉంటే 2కి తల్లికి వందనం అందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున మొన్ననే మీ తల్లుల ఖాతాల్లో జమ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 68 లక్షల మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున 10,000 కోట్ల రూపాయలు మొన్ననే జమ చేయడం జరిగింది. ఇంకా కొంత మందికి ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదో